యెషయా గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. ఓహో, కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలు గల దేశమా. 2వ వచనం. అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారునగు జనమునొద్దకు, దూరములోనున్న భీకర జనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశము గలవారును దాష్టికులై జనములను త్రొక్కుచుండు వారునగు జనమునొద్దకు పోవుడి. 3వ వచనం. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురముండు మీరు చూడుడి. బాకా ఊదునప్పుడు ఆలకించుడి. 4వ వచనం. యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు, ఎండ కాయుచుండగాను వేసవి కోతకాలమున మేఘములు మంచు కురియుచుండగాను నేను నిమ్మళించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. 5వ వచనం. కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగెలను నరికి వ్యాపించు లతా తంతులను కోసివేయును. 6వ వచనం. అవి కొండలలోని క్రూర పక్షులకును భూమి మీదనున్న మృగములకును విడువబడును. వేసవి కాలమున క్రూర పక్షులను, శీతాకాలమున భూమి మీదనున్న మృగములను వాటిని తినును. 7వ వచనం. ఆ కాలమున ఎత్తైన వారును నునుపైన చర్మము గల వారును దూరములోనున్న భీకరమైన వారును నదులు పారు దేశము గలవారునయ్యున్న దౌష్టికులగు ఆ జనులు సైన్యములకు అధిపతియగు యెహోవాకు అర్పణముగా ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సియోను పర్వతమునకు తేబడుదురు. ఆమేన్.